హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ తారా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇదొక హ్యాపీ వ్లాగ్. ఎందుకంటే చాలా మంత్స్ తర్వాత నేను ఇంటికైతే వచ్చేసా. నేను ఇన్ని మంత్స్ నుంచి ఇంటి ఫుడ్‌ని చాలా అంటే చాలా మిస్ అవుతూనే ఉన్నాను. హాస్టల్ ఫుడ్ కోసం తెలిసిందేగా తినలేము. అలా అని అస్సలు తినకుండా ఉండలేము. మా తాతగారు చూడండి ఇక్కడ నాకు వెల్కమ్ సాంగ్ పాడుతున్నారు. సింగర్ బోల్తే మామూలుగా ఉండదు మరి. మా డాడీ నా కోసమైతే పీతలు తీసుకొచ్చారు. పీతలు నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్. పీతలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే కర్రీ ఉడికిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గబగబా తినేసానసలు. కళ్ళు తాగిన కోతిలాగా ఎందుకిలా గెంతుతుంది, ఎగురుతుంది అనుకుంటున్నారా? మరేం లేదండి. ఇష్టమైన ఫుడ్ తినబోతున్నాను అని కాస్త ఎక్సైట్‌మెంట్ అంతే. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. అందరికీ ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా! అదొక ఎమోషన్ అసలు. నాకైతే ఫుడ్ అంటే పిచ్చసలు. ఏమైనా తినాలి అనుకుంటే అది తినే వరకు ఎప్పుడు తింటానా? ఎప్పుడు తింటానా? అని అనిపిస్తూనే ఉంటది. వన్స్ అది నా చేతిలోకొచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరసలు. ఇంకా హాస్టల్ ఫుడ్ విషయానికొస్తే హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటదంటే బయట నుంచి చూస్తే సుల్తాన్‌జీ, లోపలికెళ్ళి చూస్తే దగుల్బాజీ అన్నట్టు. అలానే అన్ని హాస్టల్స్ అలానే ఉంటాయని నేను చెప్పను. కానీ పక్కాగా కొన్ని హాస్టల్స్ అయితే అలానే ఉంటాయి. నేను ఫేస్ చేసిన 2 హాస్టల్స్ అయితే పక్కా అలానే ఉన్నాయి. కొంతమంది ఫుడ్ బాగోట్లేదు అని చెప్పి అడిగి ఊరుకుంటారు. కొంతమంది ఏం చేయలేక హాస్టల్ వెకేట్ చేసి వెళ్ళిపోతారు. ఇలా ఉంటాయండి హాస్టల్ కష్టాలు. అందుకే మరి ఇంటికొచ్చినప్పుడు ఫుడ్ అంటే ఇంత ఇష్టం చూపిచ్చేది. అమ్మ బాబోయ్! హ్యాపీ వ్లాగ్ అని మొదలుపెట్టి కష్టాలన్నీ చెప్తుందేంటి అనుకుంటున్నారా? ఫ్లోలో చెప్పుకుంటూ పోయా అంతే. ఫుడ్ విషయానికొస్తే చాలా అంటే చాలా బావుంది. పీతల కూరైతే అదిరిపోయిందసలు. తుక్కు రేగ్గొడేసింది. ఇది ఇయాల్టి ముచ్చట. వీలైతే మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. రేపటి వ్లాగ్‌లో మరికొత్త ఫుడ్ ఐటెమ్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్.